హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్లో ఎలా ఉందండి? చాలా బోర్ కొట్టేసింది కదా. సో ఏంటంటే మార్కెట్లో ఇలాంటి డేస్ కూడా ఉంటాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది? చాలా వరకు ఏంటంటే బయ్యర్కి కానీ సెల్లర్కి అంటే కాల్ అయినా పుట్ అయినా ఏ ఆప్షన్ తీసుకున్న వాళ్ళైనా కూడా ప్రైజెస్ చాలా వరకు తగ్గాయి కదా. సో దీనికి ఏంటి అంటే చాలా పానిక్ అయ్యారు. యాక్చువల్లీ మా క్లయింట్స్ కూడా కొంతమంది పానిక్ అయ్యారు, నాకు అర్థమైంది మెసేజ్ల వల్ల. ఓకే, ఫైన్. కాకపోతే మీకు నేను క్లియర్గా చెప్తాను, పదండి. ఓకే, చూడండి. ఫస్ట్ సెన్సెక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీక్లీ వైజ్లో ఉన్నాం కదా, కొంచెం క్లయింట్స్ కూడా పానిక్ అయ్యారు ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీకి టైం ఉంది కాబట్టి ఓకే ఫైన్ అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా 2 డేసే ఉంది కదా ఎక్స్పైరీకి, మన సెన్సెక్స్లో. సో కొంచెం అక్కడ ప్యానిక్ అవుతున్నారు కాబట్టి నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను డీటెయిల్గా. నేను చాలా క్లియర్గా చెప్పాను ఏమని, మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చిందండి. కాకపోతే రాయల్టీ కాకుండా ఓల్టాలిటీతోనే వచ్చింది. ఓకేనా, గ్యాప్స్ ఉన్నా పర్లేదు కానీ ఓల్టాలిటీ అనేది అంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మూవ్ అవ్వకూడదు. కానీ అలా వచ్చింది కాబట్టి ఏంటి అంటే ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అంటే బయింగ్ అంటే ఇప్పటి వరకు బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమ్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారు అంటే ఇక్కడ చూడండి, మీరు ఈ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి. డేలో చాలా వరకు దోజీ క్యాండిల్స్ ఎలా పడ్డాయి, ఈక్వల్ ప్రైజెస్లో పడ్డాయి. టేల్స్ పక్క పెట్టేయండి, బాడీని అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఏంటి అంటే కంప్లీట్గా కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా ఉండే ఆ ప్రైజెస్ ఉన్నాయి చూసారా, వాటిని బాగా తగ్గించారు. ఎటైనా కూడా అంటే 2 పొజిషన్స్లో కాల్స్ అండ్ పుట్స్ ఉన్న పొజిషన్స్ అన్నిటిని తగ్గించి మినిమం 500 పాయింట్స్ రేంజ్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అంటే చాలా వరకు నేను చెప్పాను న్యూస్ బేస్లో. నేను మన కంట్రీకి సంబంధించి ఎలక్షన్స్ టైంలో లేకపోతే ఆర్బీఐ మీటింగ్, మన బడ్జెట్ టైంలో అండ్ సిపిఐ డేటా మనది. అలాగే అదర్ కంట్రీస్లో ఏంటి, ఏదైనా వరల్డ్ వార్ కానీ లేకపోతే యూఎస్ఏకి సంబంధించిన ఫెడ్ మీటింగ్ కానీ ఎలక్షన్స్ టైంలో, లేకపోతే సిపిఐ డేటా అక్కడ కూడా. సో ఇవాళ ఎందుకు ఇవి చెప్తున్నానంటే సిపిఐ డేటా అనేది యూఎస్ఏకి సంబంధించి మనకు అరౌండ్ ఈవినింగ్ అంటే నైట్ వరకు వస్తుంది అన్నమాట. మనకు ఎర్లీ మార్నింగ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ అక్కడ ఏమన్నా తిరగబడిందా కంపల్సరీగా మార్కెట్ డౌన్ అవుద్ది. ఎందుకు మేడం అంటే కంప్లీట్గా కీ రోల్ అనేది వాళ్ళు ప్లే చేస్తున్నారు మన స్టాక్ మార్కెట్లో. ఓకేనా, సో అక్కడ ఏదైనా చెడితే మాత్రం మనకు ఖచ్చితంగా ఫాల్ అనేది తప్పదు. చూద్దాము అది ఎక్కడి వరకు అవుతుంది. లేదు ఒకవేళ మంచిగానే ఉందనుకోండి, రేపు మార్నింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ప్రీ మార్కెట్లో గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయిందా, చాలా వరకు కాల్స్ అన్ని క్లోజ్ చేసేసి పక్కా జరగండి. ఓకేనా, లేదు న్యూట్రల్ పాజిటివ్ అయిందా, ఒక మంచి రాయల్టీ అనేది చూపిస్తారు బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా. ఓకేనా, సో అవి మనం అబ్జర్వ్ చేద్దాము రేపు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్యానిక్ అవ్వమాకండి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్యానిక్ అయితే అవ్వకండి. కొంచెం చూస్తా ఉండండి. ఇప్పుడు లాస్ట్ ఇవాళ చూడండి క్యాండిల్ హై చూడండి 81,739 అండ్ 81,385. ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ రేంజ్లో అయిందండి, మీరే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అవునా కదా, అరౌండ్ ఒక 300 పాయింట్స్ రేంజ్లో. అంటే ఈ కాల్ చూడండి, ఈవెన్ ఇప్పుడు సెన్సెక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇవాళ వెనస్డే, ట్యూస్డే, మండే, ఫ్రైడే నుంచి డౌన్ అయింది. కాకపోతే ఈ వోల్టాలిటీ అనేది ఈ కన్సల్టేషన్ అయింది ఎందుకయింది, ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. అదేమి ఇవాళ కొత్తగా ఏం జరగట్లా. బిగినర్స్కి కొంచెం ఏంటి అంటే వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు, ఎందుకంటే ప్రైజెస్ అనేది తగ్గింది కాబట్టి. ఇక్కడ ఐడెంటిఫై అనేది క్యాండిల్స్లో చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, స్ట్రక్చర్స్లో కానీ ప్రైజెస్లో, కాలర్ పుట్ ప్రైజెస్లో మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. పదండి చూడండి. సెన్సెక్స్ వీక్లీ వైజ్లో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ 2000 పాయింట్స్ రేంజ్లో మనము కంప్లీట్గా హోల్డ్ చేసామండి. ఇందులోకి ఇంకొక అటెంప్ట్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, 1 or 2 అటెంప్ట్స్ అనేసి. ఇవాళ ఏంటి అంటే కంప్లీట్గా 5 అటెంప్ట్స్ అనేది హోల్డ్లో ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, చాలా క్లియర్గా వినండి.
ఈ వీక్ స్టార్ట్ అయిన కానించి ఎక్కడ గూడా ఒక్క మూవ్‌మెంట్ గూడా ఇవ్వలేదు. మేము తీసుకున్న 5 అటెంప్ట్స్‌లో 1 కాల్ గూడా టార్గెట్ హిట్ అవ్వలేదు. అంటే దానర్థం ఇక్కడ అవ్వదు అనేసి కాదు. మార్కెట్‌లో ఉన్న కన్సల్టేషన్ అంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసే టైంలో ఏంటి అంటే, మేము తీసుకున్న ఈ స్ట్రక్చర్స్‌లో అన్నీ హోల్‌లో ఉన్నాయి. ఓకేనా? చాలా వరకు అన్నీ హోల్‌లోనే ఉన్నాయి. ఈ 80,600 పుట్ నుంచి 82,400 కాల్ ఈ మధ్యలో కంప్లీట్‌గా హోల్‌లోనే ఉండిపోయాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రైజెస్ అనేది తగ్గాయి. ఓకేనా? మేము ఈ 2000 పాయింట్ స్ట్రక్చర్స్‌లో ఎలా అయితే కాల్స్ మేము తీసుకున్నాము అనేది క్లయింట్స్‌కి తెలుసు. ఓకే. సో, వాటి గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అవ్వదిక్కడ. కాకపోతే కంప్లీట్‌గా ఇందులో ఏంటి అంటే ఎటు మూవ్‌మెంట్ ఇచ్చినా గూడా మేము ఏంటి మా టార్గెట్స్ హిట్ అయ్యేటట్టుగా మేము ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంచాము. ఓకేనా? కాకపోతే క్లయింట్స్ ఎందుకు పానిక్ అవుతున్నారు అంటే కంప్లీట్‌గా ఈ వీక్‌లో ఏ ఒక్క టార్గెట్ హిట్ అవ్వకుండా 5 అటెంప్ట్స్‌కి 5 హోల్‌లోనే ఉండిపోయాయి కాబట్టి వాళ్ళ క్యాపిటల్ అనేది స్టక్ అయింది కొంచెం. ఓకేనా? దానివల్ల వాళ్ళకేంటి అంటే నేను ఇందుకే చెప్తున్నాను. ఎవ్వరు గూడా ఎమోషనల్‌గా మార్కెట్‌కి కనెక్ట్ అవ్వమాకండి. లాజిక్‌గా మాత్రమే ఉండండి. ఎందుకంటే లాజిక్‌గా ఉంటేనే మీకు క్లారిటీ వస్తది. ఎమోషనల్‌గా అయ్యారా మీకు 3:30 తర్వాత గూడా మీ బ్రెయిన్ మొత్తం అదేంటంటే మొత్తం మార్కెట్‌లోనే తిరుగుతా ఉంటది. అక్కడ మనం ఏదో జేసినట్టు లేకపోతే మనం ఏదో జేస్తే మార్కెట్ మనకు సంబంధించిన ఫేవర్‌గా వస్తదని అంత సినిమాలు ఏం లేవు. మనం ఏం చేసినా చేయకపోయినా మళ్ళీ రేపు మార్నింగ్ 9:15 వరకు మనం మార్కెట్‌లో ఏం చేసేది ఏముండదు. ఏమన్నా అయితా అంటే చూస్తా కూర్చోవడం తప్పించి. ఇన్ కేస్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయినాక మనం ఏమన్నా చేద్దామంటే అట్లా కూడా ఏం లేదు. మన మనం ఏం చేయాలి? లాజిక్‌గా మనం తీసుకునే ఆహ్, కాల్స్ అయితే ఏవైతే ఉన్నాయో సేఫ్‌గా ఉన్నాయా లేదా మాత్రమే మనం చూడాలి. అంతకు మించి వేటి గురించి ఆలోచించమాకండి. ఓకేనా? నేను చాలా వరకు క్లయింట్స్‌కి ఎస్పెషల్‌గా చెప్తున్నాను. ఎమోషనల్ అనేది ఉండొద్దు స్టాక్ మార్కెట్‌లో. లాజిక్‌గా మాత్రమే ఉండండి. పీస్‌ఫుల్‌గా ఉండండి. ఓకేనా? సిపిఐ డాటా వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది అనే వాటి గురించి మనం మాట్లాడదాం. ఓకే? చాలా వరకైతే కంపల్సరీగా చెప్తున్నాను. ఈ 2 డేస్‌లో మన కాల్స్ హిట్ అయిపోతాయి. దీని గురించి మళ్ళీ నేను మాట్లాడతానన్నాను కదా! ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే? చూడండి బ్యాంక్ నిఫ్టీలో నిన్ననే నేను ఆల్రెడీ చెప్పాను. వీడియోలో ఏమని చెప్పాను? మనకి ఇక్కడ 3 క్యాండిల్స్‌కి మాత్రమే అవైలబుల్‌లో ఉందండి స్టాక్ మార్కెట్‌లో. ఇన్ కేస్ ఇక్కడ దోజీ క్యాండిల్ సేమ్ ఇలాగే కలర్ చూడకండి. ఇలాగే క్యాండిల్ ఒకటి పడడానికి పాసిబిలిటీ ఉంది. లేకపోతే మీడియమా లేకపోతే అగ్రెసివ్‌గా పడుతుంది. అంతకు మించి అయితే ఏమి ఉండదని చెప్పాను. సో, ఇక్కడ ఏంటి అంటే కన్సల్టేషన్‌లో లాస్ట్ డే అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ప్రైజెస్‌ని గాని లేకపోతే ఈ క్యాండిల్స్‌ని చూస్తే నాకు అనిపిస్తుంది. ఏమంటే కన్సల్టేషన్ అనేది అయింది. బయర్‌కి అంటే బయింగ్ చేసిన వాళ్ళు సెల్లింగ్ అనేది కొంచెం చేసి ఆపారు. సిపిఐ డాటా వచ్చిన తర్వాత దాని యొక్క మూవ్‌మెంట్‌ని బట్టి ఎటైనా ఒక సైడ్ అయితే కంపల్సరీగా మూవ్ చేస్తారు మార్కెట్‌ని. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి కాల్స్ అనేది అటెంప్ట్స్ అనేది హోల్డ్‌లో ఉన్నాయి. టైమ్ ఉంది. మనకి ఈ వీక్‌తోనే అయిపోదు. కంపల్సరీ ఇక్కడ ఏంటంటే 3 టైప్స్‌లో ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పాను నేను. ఓకే. అందులో ఫస్ట్ కేటగిరీ అయిపోయి సెకండ్ కేటగిరీలోకి ఎంటర్ అయింది కాబట్టి కొంచెం వోల్టాలిటీ ఉంటుంది మార్కెట్‌లో. అంతే తప్పించి దానికి ఏమైందంటే ఇప్పుడు ఈ కన్సల్టేషన్ టైమ్ కాబట్టి ఇంకొంచెం అంటే లోడ్ ఎక్కువైంది అంతే. అంతకు మించి అయితే చేంజెస్ ఏమి ఉండవు. ఈ 2 డేస్‌లో కంపల్సరీగా క్లియర్ చేస్తుంది మార్కెట్ నాకు తెలుసు. అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో నాకది అర్థమవుతుంది. చూడండి ఎప్పుడు కూడా మార్కెట్‌లో ఎవ్రీ డే ప్రిడిక్ట్ చేయడము క్యాండిల్‌ని అంటే ఎవ్వరి వల్ల కాదు. నేను కూడా అదే చెప్తున్నాను. ఎవ్వరి వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. మనకున్న 3 క్యాండిల్స్‌లో ఏ క్యాండిల్ పడ్డా కూడా మనం దోజీ క్యాండిల్‌తోనే ఎంటర్ అవుతాము. దోజీ క్యాండిల్‌తోనే ఎగ్జిట్ అయిపోతా ఉంటాం. అవునా కదా? సో, పానిక్ అవ్వకుండా జస్ట్ అబ్జర్వేషన్‌లో ఉండండి. సిపిఐ డాటా వచ్చిన తర్వాత రేపు మార్కెట్ ఎలా మూవ్ అయినా కూడా దాన్ని బేస్ చేసుకుంటూ మనం మన అటెంప్ట్స్ ఉన్నాయి కదా! వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ న్యూ అటెంప్ట్స్ అంటే ఏముండవు. జస్ట్ మన అటెంప్ట్స్ అన్నీ హోల్డ్‌లో ఉన్నాయి కదా! వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పించి ఏం లేదు. ఆల్రెడీ మనం ఏంటి అంటే హోల్డ్ చేసి పెట్టాం. మార్కెట్ ఎటు వెళ్ళినా కూడా మనకు అరే! ఇదొక్కటి మిస్ అయింది అన్న థాట్ ఎక్కడ రాదు.
కంప్లీట్‌గా ఏంటంటే రౌండప్ చేసాం మార్కెట్‌ని యాక్చువల్లీ. ఓకే. సో, డోంట్ పానిక్ అండ్ లాజిక్‌గా ఆలోచించండి. ఎవరైనా స్ట్రెస్ తీసుకుంటే స్ట్రెస్ అసలే తీసుకోమాకండి. సిపిఐ డాటా ఒస్తది. మనం ఇయాల నైట్ అంతా పడుకోకుండా ఉండి సిపిఐ డాటా ఏమొస్తది అని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇవాళ నైట్ మంచిగా నిద్రపోయి రేపు ఎర్లీ మార్నింగ్ 6కి లేసిన టైంలో సిపిఐ డాటా చూసినా కూడా మనకు కనబడతది ఆడ. ఓకేనా? సో, ఎలాంటి పానిక్ సిట్యుయేషన్స్ ఒద్దు. 6కే అవసరం లేదు. 8:30కి మీరు నార్మల్‌గా మన ట్రేడింగ్ టైమ్‌కి ప్రీ మార్కెట్ ముందు అబ్జర్వ్ చేషినా గూడా తెలుస్తది. ఓకేనా? మనం తెల్లవారుజామున జాగారం చేసినంత మాత్రాన సిపిఐ డాటా అక్కడ ఏం చేంజ్ అవ్వదు. ఓకే. అది ఎలా వచ్చేదో అలాగే వస్తది. ఓకే. శివరాత్రుల్లాగా జాగారాలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడైనా దేవుడు కరుణిస్తాడు గానీ సిపిఐ డాటా అట్లేం ఉండదు. వాళ్ళేం చేయాలనే దాని మీద వాళ్ళకొక క్లారిటీ ఉంటది. సో, దాన్ని బట్టే వాళ్ళు మూవ్ అవుతారు. దాంట్లో మనం ఎంతో కొంత సమ్ ప్రాఫిట్ అనేది తీసుకొని పక్కకొద్దాం అంతే. ఓకే. సో, ఇదండి ఇవాల్టిదైతే. ఐ హోప్ మీకు నా ఆహ్, ఛానెల్ యొక్క వర్త్ అనేది మీకు జెన్యూన్‌గా అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, క్లయింట్స్ డోంట్ పానిక్ అండి. జస్ట్ అబ్జర్వేషన్‌లో మాత్రమే ఉండండి. లాజిక్‌గా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకే. థాంక్ యూ. బాయ్.